అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. యూట్యూబర్ హర్ష సాయి తెలియని నెటిజన్ లేరు. తాను సంపాదించిన దాంట్లో కొంత పేదలకు పంచుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఆయన ఒక పాన్ ఇండియా సినిమా కూడా తీశారు. తనే హీరో. అయితే ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసింది ఓటీటీ బిగ్ బాస్ లో ఎంతో ఫేమస్ అయిన ఒక మహిళ. అయితే తనకి మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేసి హర్ష సాయి దాన్ని వీడియోగా తీశాడని, ఇప్పుడు ఆ సినిమా హక్కులు కాపీ రైట్స్ తనకి ఇవ్వకపోతే ఆ వీడియోని వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ ఆ కంప్లైంట్ రిజిస్టర్ అవడంతో హర్ష సాయి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన సడన్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. డబ్బుల కోసమే ఇదంతా జరుగుతోంది, ఇదంతా అక్రమ కేసు, త్వరలోనే నిజానిజాలు తేలుస్తారు, అలాగే నేను బయటకు వస్తానంటూ అతను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే హర్ష సాయి ఇలా చాలా మందిని మోసం చేశాడు, మేమంతరం బాధితులమే అంటూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు వరలక్ష్మి రెడ్డి అలియాస్ లక్ష్మీ స్టార్ లోకల్ పిల్ల ఉన్నారు. తన ఫ్రెండ్ కూడా హర్ష సాయి మోసం చేశాడు అని వరలక్ష్మి చెప్తున్నారు. ఇంకొక వైపు చూస్తే నాతో పాటు లైవ్ లో కొరియోగ్రాఫర్ మన బషీర్ మాస్టర్ కూడా ఉన్నారు. ఆయన జానీ మాస్టర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి వచ్చారు. జానీ మాస్టర్ కేసు కూడా మీ అందరికీ తెలిసిందే. ఓ ఫీమేల్ కొరియోగ్రాఫర్ చాలా రోజులుగా జానీ మాస్టర్ తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, తనను ఏకంగా క్యారవాన్ లోనే రేప్ చేయడం అనేది జరిగిందని చెప్పి ఆమె కూడా నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేశారు. ఆ కేసు తోటి జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయితే జానీ మాస్టర్ గురించి, అలాగే ఆ ఫీమేల్ కొరియోగ్రాఫర్ గురించి అనేక విషయాల్ని ఎవరికి తెలియనివి బయట పెట్టడానికి బషీర్ మాస్టర్ ఈ రోజు మన లైవ్ షోకి వచ్చారు. ముందుగా మనం లక్ష్మితో మాట్లాడదాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే లక్ష్మి, అసలు హర్ష సాయి అరెస్ట్ అయిపోతారా లేదా అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ముందుగా మనం ఈ బిగ్ బాస్ స్టార్ ఉన్నారు కదా, సినిమా నిర్మాత, ఆమె చేసిన కంప్లైంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజమని మీరు నమ్ముతున్నారా? నిజమని నమ్ముతున్నానండి. ఎందుకలా అంత అంటే ఒక ఆడపిల్ల తనకు అన్యాయం జరిగిందని సిగ్గు విడిసి మానం మర్యాదలు పక్కన పెట్టి బయటకు వచ్చిందంటే తనకి ఖచ్చితంగా జరిగితేనే వస్తది. ఏ ఆడపిల్ల తన పరువు మర్యాద మీద, తన ఇది మీద ఒక ఇదిలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి ఇలా మాట్లాడుతుందంటే జరిగే ఉండొచ్చు. అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో జరుగుతున్నాయి. నీ షూటింగ్ ఆడిషన్ లో కూడా నేను చాలా ఆడిషన్లు ఇచ్చాను. ఆడిషన్లు ఇచ్చాక అన్ని ఓకే అయ్యాక లాస్ట్ మినిట్ లో కమిట్మెంట్ అని ఒకటి ఉంటది. ఆస్త్రాన్ని మా మీద కూడా ప్రయత్నించారు, మేము చేయనన్నాం చాలా సార్లు. మళ్ళీ రీసెంట్ గా కూడా షూటింగ్ వెళ్తే నువ్వు ఎలాగా కమిట్మెంట్ ఇవ్వ, డ్రెస్సింగ్ ఎక్కడికైనా వేస్తా, ఓకే ఇక్కడ వరకు వేస్తా, నేను కమిట్మెంట్ ఇవ్వను, నువ్వు కమిట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు వెళ్ళిరమ్మా అని చెప్పాడు ఆయన. దాన్ని బట్టి బస్ మేస్టర్ దాంట్లో కూడా నా వీడియోస్ ఉంటే చూడొచ్చు. ఎవరైనా కమిట్మెంట్ అయితే అడ్డంగా నరికి తెగేస్తా నా కొడకలాలని ఒక వీడియో పెట్టా. అడగండి, ఆయనకి పక్కనే ఉన్నారు కదా, నన్ను ఎవరు అడగరు. కానీ ఇప్పుడు కూడా అది నడుస్తుంది, జరిగే ఉంటది. హర్ష సాయి విషయం కూడా జరిగే ఉంటది. లక్ష్మీ స్టార్ సినీ యాక్ట్రెస్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సినిమా ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందో ఆమెకి బాగా తెలుసు. అయితే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో హర్ష సాయి మీద, 2 కోట్లు నేను అతనికి ఖర్చు పెట్టాను, ఆ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వట్లేదు, పైగా నన్ను ఇలా మోసం చేశాడు అంటూ ఆమె చెప్తుంది. అతను డబ్బుల విషయాల్లో అలా ఉంటాడని మీరు నమ్ముతున్నారా? ఉంటాను. ఎందుకు నమ్మనండి. 600 కానించి 80,000, 3 లక్షలు, 4 లక్షలు కూడా మోసం చేస్తుంది హర్ష సాయి. హర్ష సాయి అంటే అతను పేరు పెట్టుకుని మోసం చేస్తున్నారని మేము అనుకున్నాం, కానీ రీజియల్ గా చెప్పాలంటే ఆయనే మోసం చేస్తున్నాడు ఖచ్చితంగా. వరలక్ష్మి ఫ్రెండ్ ని కూడా హర్ష సాయి మోసం చేయడం అనేది జరిగింది. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఆమె దగ్గర ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు ఏం జరిగింది మీ ఫ్రెండ్ విషయంలో మీరే చెప్పండి. మీరు ఎందుకంటే హర్ష సాయితో డైరెక్ట్ గా వీడియో కాల్ కూడా మాట్లాడింది మీరే, దానికి మీరే విట్నెస్. అతను మిమ్మల్ని ఎలా చీట్ చేశాడు? ఇప్పుడు ప్రతి బషీర్ మాస్టర్ ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తారు ఏంటంటే, ఎవరైనా చిన్న మెసేజ్ పెడితే దాన్ని క్లిక్ చేయకండి, వెళ్ళకండి, దాని జోలికని చెప్తారు. నేనైతే బరాబర్ వెళ్ళను, ఎందుకంటే నాకు తెలుసు కుక్కట్లో ఎవడో డబ్బులు రూపాయి కూడా ఎవడివ్వడం. మనం ఇస్తామా వాళ్ళు ఇవ్వడానికి? ఎవరుగా బషీర్ మాస్టర్ చెప్తారు కాబట్టి నేను ఎవరికి రెస్పాండ్ అవను. ఆ అమ్మాయి ఏం చేసింది, నాకు చాలా సార్లు ఫోన్ చేసి, ఏమే హర్ష సాయి నుంచి మెసేజ్ వచ్చింది, ఈ క్లిక్ చేస్తా, వద్దు బుజ్జి వద్దు, మొత్తం బయట మొత్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసిన కానీ మీ బ్యాంక్ లో డబ్బులు ఉన్నా ఎవ్రీథింగ్ మొత్తం వెళ్ళిపోతుంది, వద్దు బుజ్జి అంటే. తనేం చేసింది, ప్రమీల అన్నమాట అమ్మాయి పేరు, తనేం చేసింది నాకు చెప్పకుండా క్లిక్ చేసింది. క్లిక్ చేసి వాడు ఏం అంటే వాడు ఎలా ఫోన్ చేస్తారంటే, నిమిషం కూడా టైం ఎవరు బరాబర చేస్తూనే ఉంటారు, పట చేస్తూనే ఉంటారు. ఈ చేస్తూ ఏం చేస్తుంది ఈ అమ్మాయి, డబ్బులు అంటే 7 లక్షలు ఇస్తానంట. అంటే నాకు చిన్న పాప ఉందండి, తనకు పెళ్లి చేయాలి, నాకు భర్త లేడు, నాకు ఆదాయం లేదు, ఆస్తి ఎవ్రీథింగ్ ఏది లేదు, నేను నిస్సాయిత్రాలని, నాకు ఈ డబ్బులు కావాలని చెప్తే వాడేం చేస్తాడు, మీకు 7 లక్షలు ఇస్తున్నా, మీరు ముందు జిఎస్టీ కింద ఎంత 21,000 కట్టమన్నారట. డబ్బులు వచ్చినాయని చెప్పి ప్రూఫ్స్ చూపిస్తా ఉండండి, మీకు డబ్బులు వస్తాయి, మీకు ఆల్రెడీ ఓకే అయిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి, అది ఇది అని చెప్పి
పంపించేశారా, డబ్బులు వేసేసారా వాళ్ళకి? 47,000 అండి. ఉండండి మీకు ప్రూఫ్ చూపిస్తాను. 47,000 ఇదిగో. 47,000 రూపాయలు కెమెరాలు. ఇదిగో నేను కూడా మాట్లాడింది. 47,000 రూపాయలు హర్ష సాయితో. అదిగోండి ఆవిడ వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు, లక్ష్మి, వరలక్ష్మి. అలాగే 47,000 రూపాయలు వీళ్ళు జిఎస్టీ కింద కూడా కట్టారు. అంటే 7 లక్షలు ఇస్తానని హర్ష సాయి చెప్పాడు. ఇంతకి మరి 7 లక్షలు ఇవ్వలేదా? ముందు 40,000 అంటే ఒకసారి తీసుకోలేదండి, బిట్టి బిట్ల కింద. వాళ్ళ పార్టీ కూడా 9,000 అడిగితే ఈ అమ్మాయి ఏం చేసి తెలియకుండా వేసిందండి. పాప మా అమ్మాయి కూడా చాలా కష్టాలను వచ్చింది. ఒక ఆడపిల్ల ఉండి భర్త లేక మా పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, బతకలేము అటు సావలేక బతకలేక అన్నట్టు మా లైఫ్ తో ఆడుకున్నాడంటే, ఆ అమ్మాయి లైఫ్ తో ఆడుకున్నాడంటే ఖచ్చితంగా నమ్మొచ్చండి. మాలాంటి నిస్సారిత అంటే భర్త లేకపోయినా ఒంటరి మహిళలుగా మా పిల్లలు మేము పోషించుకుంటూ, మా పిల్లల కోసం మేము బతుకుతూ సొసైటీతో ఫైటింగ్ చేస్తూ, నానా ఇదులతో ఫేస్ చేస్తూ, మాకు మేము ఫైట్ చేస్తూ బతికే వాళ్ళు మా దగ్గర తీసుకున్నాడంటే, ఆ పిల్ల దగ్గర తీసుకోలేని ప్రూఫ్ ఏంటి? మరి ఇంతకీ 7 లక్షలు మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? ఇది ఇవ్వలేదైనా. ఇవ్వకుండా మళ్ళీ కాల్ చేస్తాను, ఇంకా డబ్బులు ఇంకా బస్ మాస్టర్ కూడా ఉన్నారు కదా, అడగండి, ఆయనకి కూడా తెలుసు మొత్తం. అతన్ని మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు? మేము కాంటాక్ట్ చేయక్కర్లేదండి, ఆయనే కాంటాక్ట్ చేస్తున్నాడు. ఇంకా వెయ్యండి అని 47,000 తీసుకుని కూడా 40,000 తీసుకుని కూడా మీకు మళ్ళీ ఈ 40,000 మాకు ఇచ్చి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే, ఈ 40,000 ఇంకొక 5,000 వేస్తే ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపేస్తామని అడుగుతున్నాడు నా కొడుకు. ఇది ఎంతవరకు కరెక్ట్? అర్ససాయికి మాట్లాడుతున్నాను నేను. ఇది ఎంతవరకు కరెక్ట్? నీ ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇట్లాగే చేస్తే ఎట్లా ఉంటాడు ఆయన? అసలు ఇంతమందికి పేదలకి ఎవరు వచ్చేసి యాండి ఆయన ఇచ్చేది రూపాయి, ఆయన లాక్కునేది 10 రూపాయలు. అంటే ఇప్పుడు మీకు మీరు ఒక వీడియో హెల్ప్ చేసి ఒక వీడియో పెడతాడు ఆయన, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో పెడతాడు. దాంట్లో వచ్చి మనీ వచ్చి ఆ విధితో ఒక బాణం ఇలా ఇచ్చి మొత్తం గాండారం లాగుతున్నాడు ఆయన. అంటే ఇలా ఎంత మందిని మోసం చేసి తను 100 మంది 1000 మంది. ఇంకో విషయం, బెట్టింగ్ ఉంది. బెట్టింగ్ లో ఏమన్నాడు ఆయన గుర్తుందా మీకు? సుమన్ టీవీలో, నేను ఒకరిని తీసుకోపోతే 10 మంది తీసుకుంటారు. అంటే 10 మంది సంపాదన ఈయన ఒకటి తీసుకుంటాకే ఈయన ఒకటి ప్రమోట్ చేస్తున్నాడు. అంటే మనుషులు మాన ప్రాణాలతో ఆడుకుంటాడు ఆయన. హర్ష సాయి మాన ప్రాణాలు అంటే, అమ్మాయి మాన ప్రాణాలతో ఆడుకునే అమ్మాయికి మత్తుబద్ద పెట్టి దాన్ని అనుభవించి దాన్ని పాడు దాని జీవితం ఖరాబ్ చేసి, ఎందుకు పని ఒక బీవచ్చం ఇదిలో పెట్టేసి, ఇప్పుడు ఆనందంగా అతను ఎస్కేప్ అయిపోయి, ఏ తప్పు లేకపోతే బయటకు ఫ్యామిలీతో సహా బయటకు బరాబర్ రావాలి, తప్పు చేసే కూడా దాక్కున్నాడు కెమెరా వెనకాల. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు, ఇవన్నీ డబ్బుల కోసమే చేస్తాడు. డబ్బుల కోసమే ఆయన పెట్టలే, అర్థమవుతుంది కదా, క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇంకొకసారి చెప్పక్కర్లేదు, 1 కాదు 2 కాదు, ఎన్ని వచ్చినాయి తెలుసా? ఆ వీడియో బయట పెట్టాక కొన్ని లక్షల్లో వచ్చినాయి. మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని చేశారు. వీళ్ళ పెద్ద నిఘా గ్యాంగ్ ఉంది, పెద్ద గ్యాంగ్ ఉంది, ఇవన్నీ చేపిస్తున్నాడు అనమాట. ఈయనకి ఓకే అతనికి సంబంధం లేనప్పుడు ఇది ఎక్కడ జరిగిందని సిపిఐ పెట్టి మొత్తం లాగాలి. నాకెందుకని ఊరుకున్నాడంటే, మొత్తం అతను బయటకు వస్తాడని కదా. నువ్వేది చెయ్యకపోతే బరాబర్ మాట్లాడి బయటకు వచ్చి కెమెరాలో మాట్లాడి, ఎవరు చేసినా ఏం చేస్తారు, ప్రభుత్వంతో, గవర్నమెంట్, ఎవ్రీథింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి బరాబర్ తీసుకురావాలి. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు వెనకాల ఉండి నువ్వు నడిపిస్తున్నావు కాబట్టి మొత్తం బయటకు వస్తుంది. డొంకదలా మొత్తం వస్తుంది, లింక్ లాగా డొంకదల్లాగా లాగుద్దని చెప్పి ఆయన భయపడి సైడ్ కి అయిపోయాడు. ఒక ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతుందా? సుమన్ టీవీలోకి వచ్చి నాకు సంబంధం లేదు, లాస్ట్ గా ఇంటర్వ్యూ చేసి ఆమె కూడా బయోడేటా తీసాడు. ఆయన బయోడేటా కొత్త ఏం కాదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో నా దాంట్లో చూపిస్తా, ఒక డౌట్ వచ్చింది, మీ డబ్బులు మీకు ఆయన బయోడేటాతో సహా ఆమె పేరుతో సహా మీకు డబ్బులు మీకు వచ్చేస్తుందని చెప్పి లింక్ పెట్టాడు. తెలుసా మీకు? ఇంకా డబ్బులు పంపించకుండానే కాపీ తీసాడంటే ఆమె తీయడం పెద్ద లక్ష్యం లేదు. ఎంత సుమన్ టీవీలో అమ్మాయిది ఎంత తీసాడు, ఎన్ని లక్షలో కానీ ఎన్ని లక్షలు కాదు, కోట్లు అనుకుంటా, ఇంకా తీసుకుంటామని చెప్పి పెట్టాడు వీడియో. అది నేను చూసా. అంటే మోసంకే ఎక్కువ ఏంటంటారు, ఇది ఏంటంటే దాని పేరు రావట్లేదు, పాపులారిటీ ఎక్కువ, ఫేమస్ అయిపోయి మోసాలు చేసి. మోసంలోనే కదా లైక్స్ ఫాలోస్ ఎక్కడ ఇస్తారు, మోసం వెనకాలే మొత్తం అన్ని ఉంది. నిజాయితీగా ఉన్నాడికి ఒక లైక్స్ కదా ఫాలో కదా ఏది జరగదు, ఎందుకంటే వాడు పైకి వస్తాడని.